ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ మేఘనా గారు. ఎంబీబీఎస్, ఎండీ, జనరల్ ఫిజిషియన్. హౌ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ యాస్ ఎ డాక్టర్? నేను డాక్టర్ అవ్వాలన్నది మా అమ్మమ్మ కల అండి. ఆహాహా! మా అమ్మమ్మ చనిపోయిన 6థ్ 14 డేస్ అయిపోయిన తర్వాత నేను ఎంబీబీఎస్‌లో జాయిన్ అయ్యాను. అసల డి విటమిన్ అంటే ఏంటి అని ఎలా చెప్పొచ్చు ఈజీగా కామన్ పీపుల్‌కి? సో, డి విటమిన్ అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్. ఎంతలో ఉంటే డేంజర్ అంటారు ఆ డెఫిషియన్సీ అనేది? సో, డేంజర్ అంటూ ఏం లేదండి. ఇప్పుడు విటమిన్ యూరోప్ ప్రాబ్లమ్‌కి విటమిన్ డి డెఫిషియన్సీకి ఏమన్నా కనెక్షన్ ఉందంటారా? విటమిన్ డి వల్ల చాలా సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి బాడీలో. చిన్న పిల్లల్లో ఆటిజం ఎక్కువ వస్తా ఉంటది. హ్మ్. ఆ ఆటిజం రావడానికి డి విటమిన్ వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పొచ్చంటారా? ఎర్లీ స్టేజెస్‌లో. ఆ! డైరెక్ట్‌గా ఆటిజంకి, విటమిన్ డి డెఫిషియన్సీకి డైరెక్ట్ కాజేషన్ అంటూ లేదండి. అంటే జనరల్‌గా లేడీస్‌లో ఎక్కువ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే, ఈ మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతది అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాన్ని 2 రకాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చండి. హ్మ్. విటమిన్ డి అనేది మనకి హలో మేఘన గారు. హలో వెల్కమ్ అండి. టు 199 టాక్స్. హలో అండి. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ మేఘనా గారు. ఎంబీబీఎస్, ఎండీ, జనరల్ ఫిజిషియన్. ఈరోజు వారితో తెలుసుకుందాం డి విటమిన్ గురించి ఉపయోగాలు, దానివల్ల యూజెస్ ఎంతవరకు తీసుకోవాలి అన్న విషయాల్ని వారితో చర్చించబోతున్నాం. కంగ్రాచ్యులేషన్స్ అండి. 199 టాక్ స్టార్ట్ చేశారు. థాంక్ మీరు యూ. ఈ పాడ్‌కాస్ట్‌లో చాలా ప్రోగ్రెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేఘన గారు. హౌ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ యాస్ ఎ డాక్టర్? అంటే చిన్నప్పటి నుంచి మీకు డాక్టర్ చదవాలని అనుకున్నారా? ఓకే. సో, నేను డాక్టర్ అవ్వాలన్నది మా అమ్మమ్మ కల అండి. ఆహాహా! మా అమ్మమ్మ చనిపోయిన 6థ్ 14 డేస్ అయిపోయిన తర్వాత నేను ఎంబీబీఎస్‌లో జాయిన్ అయ్యాను. హుహు. ఇంక అక్కడి నుంచి నేను బై బర్త్ యాంబిషియస్ చైల్డ్ అనమాట. సో, ఆహాహా! ఎంబీబీఎస్ దాని తర్వాత డిప్లొమా ఇన్ అనస్థీషియా తర్వాత నాకు మెడిసిన్ కావాలి అన్న పట్టుదలతో మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసి హుహు. ఎండీ మెడిసిన్ తోటి ఇంకా సాటిస్ఫై అయ్యా అనమాట. నా డ్రీమ్ నేను అచీవ్ చేయగలిగాను. అంటే ఎక్కడ చేశారు ఎండీ అంతా మీరు? నేను ఫస్ట్ ఎంబీబీఎస్ వచ్చేసి కేఎల్‌ఈ జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్‌లో చేశానండి. హుహు. దాని తర్వాత డిప్లొమా ఇన్ అనస్థీషియా వచ్చేసి ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్‌లో చేశాను. హుహు. దాని తర్వాత మళ్ళీ నీట్ రాసి ఎండీ జనరల్ మెడిసిన్ బెంగుళూరు వైదేహి మెడికల్ కాలేజ్‌లో చేశాను. ఓకే. తర్వాత డీఎన్‌బీ మెడిసిన్ అది పూర్తి చేశాను. అది కాకుండా యశోద సోమాజిగూడలో డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ మెడిసిన్ చేశా అండి. ఓకే. అంటే ఆ క్రిటికల్ కేర్‌లో పేషెంట్స్‌ని చూసినప్పుడు ఎప్పుడైనా కొంచెం భయమేసేదా స్టార్టింగ్‌లో? భయం ఎప్పుడు లేదండి. బట్ హ్మ్. క్రిటికల్ కేర్ అనేది ఇంకా ఆన్ ద టోస్ ఉండాలనమాట. అంటే చాలా డైనమిక్‌గా ఉంటది. సో, హుహు. క్రిటికల్ కేర్ మెడిసిన్ అనేది ఇంకా ఎలా అంటే భయం కంటే కూడా కొంచెం బాధగా అనిపించేదేమో. భయం ఎప్పుడూ లేదండి. హ్మ్. అంటే మెడిసిన్ అంటేనే ఇంకా భయం అనేది పక్కన పెట్టి వెళ్ళాలి ఎక్స్‌పెరిమెంట్స్ కోసం. ఆ! చిన్నప్పటి నుంచి మెడిసిన్ అంటే భయం ఎప్పుడూ లేదు. హ్మ్. అంటే ఇది చూస్తే భయమేసేది అని ఎప్పుడు జరగలేదు. హ్మ్. బట్ క్యూరియాసిటీ ఉండేది అండ్ అప్పుడప్పుడు బాధ ఎక్కువగా ఉండేది తప్ప అంటే అయ్యో! ఇలా జరిగిందేంటి అన్న బాధ ఉంటది తప్ప హ్మ్. భయం ఎప్పుడూ లేదండి. భయం ఎప్పుడు లేదు. ఈరోజు మన టాపిక్‌లో డి విటమిన్ చాలా ఇంపార్టెంట్ కదండీ! ప్రతి మనిషికి కూడా. ఈ రోజుల్లో ఎందుకంటే అది సరిగ్గా ఉండట్లేదు. ఇండియాలో ఇంత ఎండ ఉండి గూడా మనకి ల్యాక్ ఆఫ్ డి విటమిన్ డెఫిషియన్సీ అన్నది చాలా ఉంది. దాని గురించి ఇన్ డెప్త్ డిస్కస్ చేసుకుందామండి ఈరోజు. ఓకే అండి. అసల డి విటమిన్ అంటే ఏంటి అని ఎలా చెప్పొచ్చు ఈజీగా కామన్ పీపుల్‌కి? సో, డి విటమిన్ అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అండి. దీని గురించి తెలుసుకోవాల్సిందేంటంటే ఇదొక హార్మోన్ అన్నమాట. హుహు. విటమిన్ డి ఉండడం వల్ల మనకి కాల్షియం ఇంకా ఫాస్ఫరస్ అనేది అబ్జార్బ్ చేసుకుంటాం బాగా. దానివల్ల బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండడం, మెమరీ అనేది బాగా ఉండడము, ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉండడం, హ్మ్. అంతే కాకుండా హార్మోనల్ ఇంబాలెన్స్ ఇవన్నీ లేకుండా కూడా విటమిన్ డి అనేది హెల్ప్ చేస్తుంది మనకి. ఈ హుహు. రోజుల్లో విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడానికి కారణం ఏంటంటే, సన్‌లైట్ ఎక్స్‌పోజర్ తక్కువుంది. అందరూ హ్మ్. సన్ స్క్రీన్ వాడతారు.
ఉమ్, మీకు విటమిన్ డి అనేది ఉదయం 10 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఆ ఎండ వల్ల మనకి విటమిన్ డి అనేది వస్తుంది. ఆ ఉమ్, టైంలో బయట చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ సన్ స్క్రీన్ వాడడం, ఎక్కువ ఇంట్లో ఉండడం ప్రిఫర్ చేయడము, ఇవన్నీ ఉమ్. కొన్ని కారణాలన్నమాట విటమిన్ డి డెఫిషియన్సీస్‌కి. అంటే ఆ డెఫిషియన్సీ ఎంతలో ఉంటే డేంజర్ అంటారు ఆ డెఫిషియన్సీ అనేది? సో, డేంజర్ అంటూ ఏం లేదండి. ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ అంటే మీకు లెస్ థాన్ 30 ఉందనుకోండి దాని లెవెల్. ఉమ్, లెస్ థాన్ 30 నానోగ్రామ్ పర్ ఎంఎల్ ఉంటే ఉమ్, అలసట, ఒళ్ళు నొప్పులు, ఉమ్, ఇంకా కాన్సంట్రేషన్ లేకపోవడం, చిరాకు పడడం, ఉమ్. లేకపోతే బ్రెయిన్ ఫాగింగ్ అని అంటామనమాట. ఆ, కొన్ని కొన్ని సార్లు అవును. మనకి ఏదో అనుకుంటాము, అది గుర్తురాదు. సో, బ్రెయిన్ ఎగ్జాక్ట్లీ. ఫాగింగ్ ఇలాంటివి జరగొచ్చు. ఉమ్. డేంజర్ అంటే చాలా వరకు విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల అంత డేంజరస్ సింప్టమ్స్ ఏమి ఉండవండి. న్యూరో ప్రాబ్లంకి విటమిన్ డి డెఫిషియన్సీకి ఏమన్నా కనెక్షన్ ఉందంటారా? విటమిన్ డి వల్ల చాలా సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి బాడీలో. అందులో ముఖ్యంగా న్యూరలాజికల్‌గా ఏమవుతుందనంటే, ఈ మెమరీ డెఫిసిట్స్ రావడం. ఉమ్, రీసెంట్‌గా ఒక పేపర్‌లో ఇలా చాలా మందిని విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళని స్టడీ చేస్తే, వాళ్ళకి డిమెన్షియా అంటే మతిమరుపు, ఆల్జైమర్స్, పార్కిన్సన్స్ అంటే వణుకొస్తూ ఉంటది పెద్ద అవును. వయసులో. అవును. ఇవన్నీ కూడా ఈ విటమిన్ డి డెఫిషియన్సీకి లింక్ చేశారనమాట. అంటే చాలా మందిలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. అది ఉమ్, ఎర్లీగా కరెక్ట్ చేయడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు అని ఒక పేపర్‌లో కంక్లూడ్ చేశారు వాళ్ళు. ఉమ్, సో, న్యూరలాజికల్‌గా అంటే పిల్లల్లో కూడా కాన్సంట్రేషన్ లేకపోవడం, మెమరీ అనేది తక్కువుండడం, లేకపోతే ఉమ్, మెయిన్ ఏంటి అనంటే నొప్పులు. తెలియని నొప్పులకి విటమిన్ డి డెఫిషియన్సీ ఒక కారణం. ఉమ్. ఇక్కడ పిల్లల గురించి అని టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మేఘ్న గారు. చిన్నపిల్లల్లో ఆటిజం ఎక్కువ వస్తా ఉంటది. హ్మ్. ఆ ఆటిజం రావడానికి డి విటమిన్ వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పొచ్చు అంటారా? ఎర్లీ స్టేజెస్ లో. ఆ! డైరెక్ట్‌గా ఆటిజంకి, విటమిన్ డి డెఫిషియన్సీకి డైరెక్ట్ కాజేషన్ అంటూ లేదండి. అంటే డైరెక్ట్ లింక్ లేదు. బట్ డెఫినైట్‌లీ విటమిన్ డి హెల్ప్ చేయొచ్చు అట్లాంటి పిల్లల్లో. మెయిన్ విటమిన్ డి లేకపోవడం వల్ల పిల్లల్లో అదే కారణంగా వచ్చే సమస్య ఏంటి అంటే రికెట్స్ వ్యాధి. అంటే బోన్స్ అనేవి మెత్తగా ఉండడం. స్ట్రాంగ్‌గా లేకుండా మెత్తగా ఉండి కాళ్ళు వంకరబోయాయి అంటారు చూసారా? ఆహ్, అవునండి. దానికి కారణం వైటమిన్ డి డెఫిషియన్సీ. మనకి ఆటిజం రాడానికి విటమిన్ డియే కారణమని చెప్పడానికి అవ్వదు. అవ్వదు. హ్మ్. సైంటిఫిక్ గా ఏం ప్రూఫ్ లేదు దానికైతే. సైంటిఫిక్‌గా డైరెక్ట్ కాజేషన్ అనేది లేదండి. ఇంకా లేదు. ఎస్టాబ్లిష్ చేయలేదు. అవును. జనరల్ గా లేడీస్ లో ఎక్కువ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఈ మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతది అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాన్ని 2 రకాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చండి. హ్మ్. విటమిన్ డి అనేది మనకి సన్‌లైట్ వల్ల లభిస్తది. నార్మల్‌గా సమ్మర్స్‌లో ఎలా ఉంటాము, వింటర్స్‌లో ఎలా ఉంటాం. వింటర్‌లో క్లైమేట్ గ్లూమీగా ఉంటది. చల్లగా ఉంటది. బయటకు వెళ్ళాలనిపించదు. హ్మ్. చాలా అదొక రకమైన బాధ, అదొక రకమైన యాంగ్జైటీ ఇవన్నీ వింటర్‌లో ఎక్కువుంటాయి. హ్మ్. సమ్మర్‌కొచ్చేసరికి ఎప్పుడు వెలుగుంటది. బ్రైట్‌గా ఉంటది. మూడ్ బ్రైట్‌గా ఉంటది. సో, అవును. దానివల్ల గూడా మనకి యాంగ్జైటీ ఇవన్నీ తక్కువుండే అవకాశం ఉంటుంది. విటమిన్ డి తక్కువుండడం వల్ల లేడీస్‌లో మామూలుగా ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవే కాకుండా నిద్ర కూడా తక్కువయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. అండ్ ఇవన్నీ డిప్రెషన్ ఇవన్నీ ఇంటర్‌లింక్డ్ అన్నమాట. డిప్రెషన్ అనేది పెద్ద మాటండి. ఫస్ట్ సాడ్. మనం బాధగా ఉంది అనేది చిన్నగా సింప్టమ్ అలా చెప్పొచ్చు మనం. హ్మ్. డిప్రెషన్ అనేది చాలా పెద్ద మాట. సో, హ్మ్. అన్నిట్లిని బాధగా ఉన్న ప్రతి మాటని మనం డిప్రెషన్‌తో లింక్ చేయకూడదు. కరెక్ట్. అట్లా. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి సప్లిమెంట్ సజెషన్ చేస్తా ఉంటారు. కొంతమంది ఏంటంటే యూఎస్ నుంచి అట్లా తీసుకొచ్చుకొని వితౌట్ కన్సల్టేషన్ యూజ్ చేస్తా ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ! సో, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మనకి ఫుడ్ నుంచి విటమిన్ డి డెఫిషియన్సీ కరెక్ట్ అవ్వడం చాలా చాలా రేర్. అంటే చాలా వరకు ఫుడ్ ద్వారా వచ్చే విటమిన్ డి సరిపోదు మనకి. హ్మ్. ఫుడ్ ద్వారా వచ్చేది ఎందులో ఉంటుంది అనంటే ఫార్టిఫైడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అంటాం. అంటే మీరు పాల ప్యాకెట్ కింద ఫార్టిఫైడ్ విత్ విటమిన్ డి, విటమిన్ ఏ ఇలాంటివి రాస్తుంటారు. హ్మ్. సో, అలాంటి ఫార్టిఫైడ్ ఫుడ్స్‌తో పాటు సన్‌షైన్ వైటమిన్ అంటారు విటమిన్ డిని. విటమిన్ డి సన్‌షైన్ వైటమిన్. సో, రిచెస్ట్ సోర్స్ మనకి సన్‌లైటే అన్నమాట. సన్‌లైట్ మన చర్మం పైన పడడం వల్ల ఈ హార్మోన్ అనేది సింథసిస్ అవుతుంది. హ్మ్. సో, విటమిన్ డి అనేది సప్లిమెంట్స్ ద్వారానే మనం డెఫిషియన్సీని కరెక్ట్ జేసుకోవచ్చు.
ఇప్పుడు యుఎస్ నుంచి ఇట్లా సప్లిమెంట్స్ తెచ్చుకుని వేసుకుంటారు అంటే మనం వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళే కొద్దీ మనకున్న ఎండ వాళ్ళకి అసలు ఉండదు. చాలా అవును. రోజులు వాళ్ళు అసలు ఎండనే చూడరు. సో హ్మ్. రోజు వాళ్ళు సప్లిమెంట్స్ వేసుకుంటారు. సో ఇవన్నీ సూపర్ మార్కెట్స్లో డబ్బాల్లో అమ్ముతారు. అది మనం తెచ్చుకుంటాం అన్నమాట. సో రోజు సప్లిమెంట్ వేసుకోవడం వల్ల మనకి ఇండియన్ పాపులేషన్లో 90% విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో సప్లిమెంట్స్ వేసుకోవడం వల్ల ప్రత్యేకంగా హాని అంటూ జరగదు కానీ ఒకసారి టెస్ట్ చేయించుకుని డాక్టర్ సలహాతో వేయించుకోవడం వల్ల మనం విటమిన్ డి డెఫిషియన్సీ ఎంత ఇంపార్టెంటో విటమిన్ డి ఎక్కువైతే కూడా అంతే ప్రమాదం. ఆహా! సో హ్మ్. విటమిన్ డి డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకునేటప్పుడు అసలు లెవెల్స్ ఎంతున్నాయి, సప్లిమెంట్స్ ఎంతకాలం అవసరం, మెయింటెనెన్స్ డోస్ ఎలా వేసుకోవాలి అనేవి డాక్టర్తో చర్చించి వేసుకోవడం వల్ల ఓవర్ డోస్ని ప్రివెంట్ చేయొచ్చు. హ్మ్. ఓవర్ డోస్ అయితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటారు? ఆ! సో విటమిన్ డి చేసే పనేంటి? కాల్షియం ఇంకా ఫాస్ఫరస్‌ని అబ్జార్బ్ చేసుకోవడం. హ్మ్. సో కాల్షియం ఎక్కువ అబ్జార్బ్ అయితే విటమిన్ డి టాక్సిసిటీలో హైపర్ కాల్సిమియా అంటే కాల్షియం స్థాయి పెరిగి మనకి బోన్స్, ఎముకలు విరిగిపోవడం, పొట్ట నొప్పి, ఇంకా సైకియాట్రిక్ మేనిఫెస్టేషన్స్ అంటాం. అంటే మార్చి మాట్లాడడం, ఏం మాట్లాడుతున్నామో తెలియకపోవడం ఇలా 3 రకాల మేనిఫెస్టేషన్స్ రావచ్చు. ఎండ ఎంత వరకు హెల్ప్ చేస్తదంటారు మేఘన గారు డి విటమిన్ గురించి? డి విటమిన్ మనకొచ్చేదే ఎండ నుంచండి. హ్మ్. సన్‌లైట్ ఎప్పుడైతే చర్మం మీద పడుతుందో, దాని వల్లనే ఈ హార్మోన్ సింథసిస్ అనేది జరుగుతుంది. సో, మనం ఈ చేతులు, కాళ్ళు ఎక్స్‌పోజ్ అయ్యేలాగా, ఫేస్ ఎక్స్‌పోజ్ అయ్యేలాగా సన్ స్క్రీన్ రాసుకోకుండా 15-20 నిమిషాలు మిడ్ డే సన్ అని అంటాం. అంటే 10 నుంచి ఉదయం 10 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఉండే ఎండలో మనకి ఈ యూవీబీ ఎక్స్‌పోజర్ అనేది ఉంటది. హ్మ్. ఏదైనా కూడా మితంగానే చేయాలి. ఇప్పుడు ఎండలో ఉంటే విటమిన్ డి వస్తుంది కదా అని గంటలు గంటలు ఎండలో ఉండమని కాదు. 15-20 నిమిషాలు ఎండలో ఉంటే సరిపోతుందండి. ఇక్కడ ఇంకొక చిన్న క్వెషన్ మేఘన గారు. డి విటమిన్ అనేది ఈ రోజు ఎండలో తీసుకుంటే అది ఈ రోజుకే సరిపోతుందా? రేపటికి గూడా వస్తుందా? అలా ఏం లేదండి. సన్‌లైట్ ఎక్స్‌పోజర్ వల్ల విటమిన్ డి సింథసిస్ జరుగుతుంది. హ్మ్. ఒకరోజు మనం ఎండలో ఉంటే ఇంత విటమిన్ డి వచ్చేసింది, నెల రోజులకి సరిపడా అనేది సరిపోతుంది. లేదు. రోజు 15-20 మినిట్స్ ఎండ తగలడం వల్ల మనకి విటమిన్ డి ఒక్కటే కాదండి, మన మూడ్ బావుంటది. ఈ హ్మ్. సైకియాట్రిక్ డిస్టర్బెన్సెస్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇట్లాంటివి కూడా మనం డిప్రెషన్ ఇట్లాంటివి కూడా మనం చాలా వరకు దూరం చేసుకోవచ్చు. మనం ఇంకా ఈ చెప్తారు గదండీ! ఎండలో కూర్చోమని పెద్దవాళ్ళు గూడా చిన్న పిల్లల్ని గూడా ఎండలో కూర్చోబెడతాం కొంసేపు స్నానం జేయించిన తర్వాత. ఎందుకు? బోన్స్ అవి గట్టిగా ఉంటాయి అని జెప్పి. సో, సన్‌లైట్ వల్ల చాలా సన్‌లైట్ ఫ్రీగా దొరుకుతది. అందుకని ఎవరు ప్రిస్క్రైబ్ జేయరు. చేయరు. సో, సన్‌లైట్ వల్ల విటమిన్ డి ఒకటే కాదండి, చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. హ్మ్. అంటే చిన్న మిత్ ఉంటది. నేను ఈరోజు చాలా సేపు ఎండలో ఉన్నాను. నాకు అవసరం లేదు అన్న మిత్ ఉంటది. అందుకోసం ఈ క్వెషన్ అడిగాను. ఆ! అదేనండి. సన్‌లైట్ 15-20 నిమిషాలు యూవీబీ ఎక్స్‌పోజర్ వల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయి. అది ఎక్కువైతే యూవీబీ ఎక్స్‌పోజర్ ఎక్కువ ఎప్పుడైతే అవుతుందో మన చర్మం పైన మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ట్యాన్ అవ్వడం అట్లా, కలర్ చేంజ్ అట్లాంటివి. అవ్వడం. హ్మ్. సో, అందుకనే సన్ స్క్రీన్ రాసుకోమని మనకిప్పుడు సన్ స్క్రీన్ అవేర్‌నెస్ ఎక్కువొచ్చి సన్ స్క్రీన్ వాడడం వల్ల హ్మ్. వచ్చే విటమిన్ డిని కూడా బ్లాక్ జేసుకుంటున్నాం. హ్మ్. అసలు సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడమే తక్కువైపోయింది. తక్కువ. సిటీ లైఫ్ స్టైల్స్, అపార్ట్‌మెంట్ కల్చర్స్‌లో సన్ అనేది చూడడమే తగ్గిపోయింది. అవును. అవును. ఎక్కడైనా పార్క్‌లు ఇట్లాంటి వాటిల్లో తప్ప ఆ ఎక్స్‌పోజర్ అనేది చాలా తక్కువుంటుంది. అవునండి. టైమ్ సన్‌లైట్ దట్ టు టైమ్. ఆ టైంలో సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వాలి అన్న టైం కూడా దొరకట్లేదు. హ్మ్. ఆఫీస్ అవునండి. టైమింగ్స్, పరుగులు ఎవరి పరుగులు వాళ్ళవి. సో, దాన్ని పక్కన పెట్టేయాల్సొస్తుంది. ఎండలో వెళ్ళడం అన్న పార్ట్ పక్కన పెట్టేయాల్సొస్తుంది. అవునండి. దానికి ఆల్టర్‌నేటివ్ వచ్చి సప్లిమెంట్స్ అంటారు. అవునండి. ఆ! మీకు విటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఏంటి అనంటే, ఫిష్ ఒకటి దొరుకుతుందండి. దాని తర్వాత ఫార్టిఫైడ్ మిల్క్, మిల్క్ విత్ యాడెడ్ విటమిన్ డి ఒకటి, మష్రూమ్స్‌లో ఒకటుంటది. అండ్ చాలా చాలా తక్కువ మోతాదులో ఉంటదండి. కేవలం ఫుడ్ వల్ల అయితే డెఫిషియన్సీ కరెక్ట్ అవ్వదు. హ్మ్. సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అండ్ సప్లిమెంట్స్ డెఫిషియన్సీ ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి. సప్లిమెంట్స్‌లో ఎన్ని కైండ్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉంటాయంటారు? వీక్లీ సప్లిమెంట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, డైలీ డోసేజెస్ ఉంటాయి. ఇవి ఎలా క్లారిఫై చేసుకోవాలి మనం? సో, ముఖ్యంగా గమనించవలసింది ఏంటి అనంటే,
చాలా మంది విటమిన్ డి తీసుకుంటారండి. కానీ విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. అంటే మనం బాగా తిన్న తర్వాతే విటమిన్ డి తీసుకుంటే బాగా ఉంటబడతది. హ్మ్. బాగా మనకి అబ్జార్బ్ అవుతుంది. ఎందుకంటే విటమిన్ డి అబ్జార్బ్ అవ్వడానికి మనం కొంచెం ఫ్యాట్ ఉన్న మీల్ తీసుకుంటే అబ్జార్ప్షన్ బావుంటది. హ్మ్. సో, మీరు రోజులో ఎప్పుడైతే ఏదైతే ఫ్యాటీ మీల్ ఉందో దాని తర్వాత విటమిన్ డి అనేది తీసుకోవాలి. అండ్ విటమిన్ డిలో 2 రకాలుంటాయి. ఒకటి రోజు వేసుకునే టాబ్లెట్. అంటే 400 యూనిట్స్ నుంచి 800 యూనిట్స్ వరకు విటమిన్ డి అనేది కాల్షియం టాబ్లెట్‌తో ఉంటది. అదొక విధానం. వారానికొకసారి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇస్తాం. అది 8 వారాలు ఇస్తాం. అదొక రకం అన్నమాట. మీ డెఫిషియన్సీని బట్టి అది ఎన్ని వారాలు వాడాలి అండ్ మెయింటెనెన్స్ నెలకొకసారి 60,000 యూనిట్స్ అనేవి ఇవ్వమని చెప్తాం. సో, మీ డెఫిషియన్సీని బట్టే అది ఎలా ఇవ్వాలి అనేది చర్చించి రాస్తామన్నమాట. హుహు. వితౌట్ కన్సల్టేషన్ ఆ 60,000 యూనిట్స్ చాలా మంది తీసుకుంటా ఉంటారు. వీక్లీ వన్స్. తీసుకుంటారు. అవును. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అదే అండి. విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా? లేదా? అని చూసుకోవడం ఇంపార్టెంట్. హ్మ్. మన ఎయిమ్ వచ్చేసి ఓవర్ డోస్‌ని ప్రివెంట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి నిజంగా అవసరమా అని చూడాలి. హ్మ్. సో, అది వాళ్ళ సింప్టమ్స్ అసెస్ చేయాలండి. అందరిలోనూ విటమిన్ డి చెక్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. వాళ్ళకి సింప్టమ్స్ ఉన్నాయనుకోండి, కొంతమందిలో జుట్టు రాలడమే పెద్ద సమస్య ఉంటుంది. సో, అవును. జుట్టు రాలడానికి కూడా విటమిన్ డి లోపం ఒక రీజన్. హ్మ్. సో, అలా మనం టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి కరెక్ట్‌గా ఎంత ఫ్రీక్వెంట్‌గా మనం టాబ్లెట్ ఇవ్వాలనేది తెలుస్తుంది. టాబ్లెటే ఇవ్వాలా? ఇంజెక్షన్ ఇవ్వకూడదా అనంటే, ఇంజెక్షన్ మోస్ట్‌లీ అవసరం పడదండి. టాబ్లెట్‌తోనే మనం డెఫిషియన్సీని చాలా వరకు కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ చిన్న పిల్లల్లో అయితే సాచిడ్ పౌడర్స్ ఒకటి ఇస్తారు కదండీ! మామూలుగా అయితే. చిన్న పిల్లల్లో, ప్రెగ్నెంట్ విమెన్‌లో విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ప్రెగ్నెంట్ విమెన్‌లో ఈ విటమిన్ డి లోపం వల్ల ప్రీ ఎక్లాంప్సియా అంటే మనం డెలివరీకి ముందు ఇట్లా బీపీ ఎక్కువైపోయి ఫిట్స్ లాగా రావడము, దాని తర్వాత ఆ! ఐయూజీఆర్ ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ తక్కువ వెయిట్ గల బేబీలు పుట్టడం ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయొచ్చనమాట. అందుకే ప్రెగ్నెంట్ విమెన్‌లో డెఫినిట్‌గా విటమిన్ డి టెస్ట్ చేయాలి. అవసరమైతే సప్లిమెంట్స్ ఇవ్వాలి. హుహుహు. అవసరమైతేనే ప్రిస్క్రైబ్ చేస్తారండి అది? అవునండి. హ్మ్. అవసరమైతే సప్లిమెంట్స్ ఇవ్వాలి. డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్స్ డెఫినిట్‌గా ఇవ్వాలి. హుహు. యాక్చువల్‌గా అయితే డి3 అనేది ఇప్పుడు జనరిక్‌గా కాల్షియము వీటితో మిక్స్ చేసి ఇస్తా ఉంటారు. ఒక్కొక్క సప్లిమెంట్. లైక్ హ్మ్. మల్టీవిటమిన్‌లో మిక్స్ చేసినట్లు. హ్మ్. అలా తీసుకున్న డెఫిషియన్సీ అనేది ఉండదంటారా? అంటే ఇప్పుడు రోజుకి మీకు 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ రికమెండెడ్ డైలీ అలోవెన్స్ ఆఫ్ విటమిన్ డి అన్నమాట. హ్మ్. మీరు వేసుకునే మల్టీవిటమిన్ టాబ్లెట్ ఎంతకాలం వేసుకుంటారు? మీరు ఒకసారి విటమిన్ డి ఏసేసుకుంటే మళ్ళీ నాకీ అవసరం ఉండదు అనేదేమి ఉండదండి. సో, విటమిన్ డి అనేది మెయింటెనెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మీకు డెఫిషియన్సీ ఉంది, కరెక్ట్ చేశాము. తర్వాత మళ్ళీ లోపమొస్తే మళ్ళీ టాబ్లెట్ ఇవ్వాలి. సో, మీరు డైట్, సప్లిమెంట్స్ అనేవి ఇంపార్టెంట్. కొంతమంది వుమెన్స్‌లో 40, 45 ఉంటారు చూడండి. అవునండి. వాళ్ళల్లో బోన్ డెన్సిటీ తగ్గుతుంది అనేసి ఒక టాబ్లెట్స్ ఇట్లా ఇస్తా ఉంటారు. కాల్షియం అది ఉంటది. హ్మ్. దాంట్లో డి3 ఉంటది. ఎక్స్‌ట్రా మీరు తీసుకోకూడదు అని అంటారు. అదే అండి. ఆ! సో, వాళ్ళల్లో డి3 ఎలాగో ఇస్తారు. సో, బోన్ డెన్సిటీ అని మీరు కరెక్ట్‌గా మెన్షన్ చేశారు. దాన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటాం. దాన్నే బోన్ మినరల్ డెన్సిటీ స్కాన్ ఆర్ డెక్సా స్కాన్ అని అంటామనమాట. హ్మ్. ఇవి ఎందుకు చేస్తాము అనంటే బోన్ మ్యాట్రిక్స్ అంటే బోన్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి అని చూడ్డానికి చేస్తాం. ఆ డెన్సిటీ తక్కువైతే మనం ఏం జేయాలి? కాల్షియం టాబ్లెట్ ఇస్తాం. కాల్షియంతో పాటు విటమిన్ డి ఎందుకు ఇస్తున్నాము? కాల్షియం ఉన్నా కూడా వైటమిన్ డి లేకపోతే కాల్షియం సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు. సో, ఆ 2 ఎగ్జాక్ట్‌లీ. కలిపి ఇస్తున్నామనమాట. ఇవ్వడం వల్ల మీరు వీక్లీ డోస్ వేసుకోనవసరం లేదు. ఎందుకంటే రోజు వేసుకుంటున్నారు కదా! మీకు డెఫిషియన్సీ ఉంటే వీక్లీ డోస్ అవసరమా లేదా అని డాక్టర్ చెప్తారు. హ్మ్. కాల్షియం సరిగ్గా లేకపోతే డి విటమిన్ మనం తీసుకున్నా అబ్జార్బ్ చెయ్యదు. కాల్షియం తీసుకున్నా కూడా హ్మ్. విటమిన్ డి తక్కువుంటే మనం కాల్షియం టాబ్లెట్ కూడా అబ్జార్బ్ అవ్వదు. విటమిన్ ఓకే. డి ఓకే. పనే కాల్షియంని, ఫాస్ఫరస్‌ని అబ్జార్బ్ జేసుకోవడం. ఓకే. ఓకే. హ్మ్.
డైలీ రెగ్యులర్‌గా తీసుకునే ఫుడ్‌లో ఎంత పర్సెంటేజ్ వరకు విటమిన్ డి రావచ్చంటారు? చాలా తక్కువండి. డైట్‌తో డెఫిషియన్సీ కరెక్ట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి. సన్‌లైట్ కొంతవరకు ఉపయోగపడుతుంది గానీ, హ్మ్. డైట్ వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ కరెక్ట్ చేయలేం. మీరు మెయింటెనెన్స్‌కి అంటే మళ్ళీ డెఫిషియన్సీలోకి వెళ్ళకుండా ఉండడానికి విటమిన్ డి తీసుకోవచ్చు. ఈ ఈ డైట్ రోజుల్లో ఎవరికి చెక్ చేసినా బిలో 30నే ఉంటుందండి. అసల అవునండి. 30 కాదు 20 బిలోనే ఉంటుంది. పిల్లలకి చెక్ చేసినా, అడల్ట్స్‌కి చెక్ చేసినా. దానికి సొల్యూషన్ ఏంటంటే సప్లిమెంట్స్ అంటారా? సన్‌లైట్ అండి. ఇంపార్టెంట్. ఫస్ట్ నేనెప్పుడు సన్‌లైట్ అనే చెప్తాను. హ్మ్. సన్‌లైట్‌తో పాటు డైట్. ఫిష్ ఒకటండి. హ్మ్. వెజిటేరియన్స్‌కి మష్రూమ్ ఒక సోర్స్ అండి. ఫార్టిఫైడ్ మిల్క్, ఎగ్ యోక్ అండి. ఎగ్ గుడ్డులో పచ్చసొన. హ్మ్. అదొకటి. ఇవి 4 రిచెస్ట్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్ డి అండి. ఇది కాకుండా సప్లిమెంట్స్ అండి. ఈ 3 డెఫిషియన్సీని ప్రివెంట్ చేయొచ్చు. డెఫిషియన్సీని కరెక్ట్ చేయొచ్చు సప్లిమెంట్స్ వాడి. కొన్ని కొన్ని సార్లు ఏ స్టేజ్‌లో ఎళ్ళినప్పుడు ఇంజెక్షన్ ప్రిఫర్ చేస్తారండి డి3 ఇంజెక్షన్ అనేది? ఇంజెక్షన్స్ చాలా తక్కువండి. ఇంజెక్షన్స్ కంటే కూడా మనం టాబ్లెట్స్‌తో వైటమిన్ డి డెఫిషియన్సీని చాలా వరకు కరెక్ట్ చేయొచ్చు. ఇంజెక్షన్స్ అసలు ఇప్పుడైతే చాలా తక్కువ ఇస్తున్నామండి. నేనైతే ఎవరికీ ఇవ్వలేదు గూడా ఇంజెక్షన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో. చాలా వరకు టాబ్లెట్స్ సరిపోతాయి. హుహు. ఎందుకంటే నేను కొంతమంది న్యూరో పేషెంట్స్‌ని అది చూసినప్పుడు డి విటమిన్ డెఫిషియన్సీ చాలా తక్కువుంది అనేసి ఇంజెక్షన్ ప్రిఫర్ చేశారు. హ్మ్. ఇంజెక్షన్స్ అదేనండి. చాలా వరకు మనం టాబ్లెట్స్‌తో కంట్రోల్ చేయొచ్చు. ఇంజెక్షన్ ఇవ్వడం తప్పనేం కాదు. బట్ హ్మ్. ఇంజెక్షన్, టాబ్లెట్ 2 ఒకటే రకంగా అబ్జార్బ్ జేసుకుంటాం మనం. హ్మ్. సో, అలాంటప్పుడు టాబ్లెట్స్ లేకపోతే కొంతమందిలో టాబ్లెట్స్ వేసుకోలేరు వాళ్ళు. హ్మ్. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు గదండీ! వాళ్ళు టాబ్లెట్స్ వేసుకోలేరు. అలాంటి వాళ్ళలో ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. అది కాకుండా 60,000 యూనిట్స్ సిరప్ ఉంటది గదండీ అది. అవునండి. అవేసుకోవచ్చు. టాబ్లెట్ ఎలా పనిజేస్తదో లిక్విడ్ గూడా అలానే పనిజేస్తది. దాన్ని నానో షాట్స్ అంటున్నారండి. సో, హుహు. క్యాప్సూల్ ఎలా పనిజేస్తుందో నానో షాట్స్ అంటాం. అంటే ఇంత చిన్న బాటిల్‌లో ఒస్తది మీకు. 10 ఎంఎల్‌లే ఒక ఉంటది. బాటిల్ ఫుల్ తాగేయాలి. హ్మ్. అది మీకు సేమ్ టాబ్లెట్ లానే పనిచేస్తుంది. హ్మ్. పిల్లలకి గూడా ఇవ్వచ్చంటారా అవి? అడల్ట్ డోస్ వేరండి. చిన్న పిల్లల్లో డోస్ వేరు. చిన్న పిల్లల్లో వైటమిన్ డి డెఫిషియన్సీని ప్రివెంట్ చేయడానికి వాళ్ళకి చిన్నప్పటి నుంచే డ్రాప్స్, సిరప్స్ అని చాలా రకాలుగా సప్లిమెంట్స్ ఇస్తారు. సో, పిల్లల్లో కూడా వైటమిన్ డి సప్లిమెంట్స్ వాడుకోవచ్చండి. బట్ 60,000 వాళ్ళ డోస్ కాదండి. ఇవి అంటే ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు తెచ్చుకొని, ఏం కాదు ఇది డి విటమిన్నే ఎయొచ్చు వీక్లీ వన్స్ డాక్టర్ చెప్పారని ఎవరన్నా చెప్తే తొందరగా వేసేస్తా ఉంటారు. ఓకే అది అండి. ఎంతవరకు కరెక్ట్ అని క్లారిఫై చేసుకుందామని అడిగాను మిమ్మల్ని. అదే. పిల్లల్లో అయితే చాలా వరకు అట్లా ఇవ్వకూడదండి. ఎందుకంటే అడల్ట్ డోస్‌కి, పీడియాట్రిక్ డోస్‌కి డిఫరెన్సెస్ ఉంటాయి. హ్మ్. సో, పిల్లల్లో అయితే డెఫినిట్‌గా డాక్టర్‌ని కలిసి విటమిన్ డి సప్లిమెంట్స్ వాడుకోవాలి. ఇంకా సన్ స్క్రీన్ వాడినప్పుడు ఎండ అబ్జర్వ్ చేయదంటున్నారు కదా! దానికి ఆల్టర్‌నేటివ్ ఏమైనా ఉంటదంటారా ఇంకా? ఆ! సన్ స్క్రీన్ వాడితే ఏమవుతుందంటే, యూవీబీ అండి మెయిన్. మనకి విటమిన్ డి సింథసిస్‌కి యూవీబీ అల్ట్రా వయలెట్ లైట్ బి అనేది ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ పైన మీరు చూసినట్టయితే ఎస్‌పీఎఫ్ 50, యూవీఏ, యూవీబీ అని రాసుంటదండి. హ్మ్. సో, ఆ పర్టిక్యులర్ రేస్‌ని మన సన్ స్క్రీన్ ప్రివెంట్ చేస్తది మన బాడీలో ఎంటర్ అవ్వడానికి. సో, దానికి ఆల్టర్‌నేటివ్ అంటూ ఏముండదండి. సన్ స్క్రీన్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ సన్ ఎక్స్‌పోజర్ గూడా ఇంపార్టెంట్. మనం సన్ ఎక్స్‌పోజర్ కేవలం 15-20 నిమిషాలే చెప్తున్నాం. ఆ తర్వాత సన్ స్క్రీన్ రాసుకొని సన్ స్క్రీన్ డెఫినిట్‌గా ఇంపార్టెంట్ అండి. హ్మ్. సో, సన్ స్క్రీన్ రాసుకున్నప్పుడైతే మీకు విటమిన్ డి అబ్జార్బ్ అవ్వదు. ఎందుకంటే చాలా మంది సన్ స్క్రీన్ రాయకుండా బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. అవును. అవును. హ్మ్. సో, మీకందుకే అండి 10 గంటల నుంచి 3 గంటల మధ్యలో వచ్చే ఎండ మనకి బాగా ఎక్కువగా ఈ విటమిన్ డి సింథసిస్‌కి హెల్ప్ అవుతుంది. సో, ఆ టైంలో మనం ఒక 15-20 మినిట్స్ ఎండలో ఈ ఎక్స్‌పోజర్‌ని మనం ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. డి విటమిన్ యొక్క యూజెస్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో, విటమిన్ డి అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అండి. అదొక హార్మోన్. సన్‌షైన్ విటమిన్ అని అంటాం. ముఖ్యంగా మనకి లభించేది సన్‌లైట్ ద్వారా అండ్ డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్స్ వేసుకోవడం చాలా అవసరం. దానివల్ల మన బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి, పళ్ళు గట్టిగా ఉంటాయి, మెమరీ బావుంటుంది, అలసట, నొప్పి, నీరసం, వీక్‌నెస్ వంటివి తగ్గుతాయి. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. అంతే కాకుండా మెమరీ డెఫిసిట్స్
ఈ మతిమరుపు అనేది కూడా రాకుండా ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే ఆడవాళ్ళకి మెయిన్ ఏముంటాయండి? నొప్పులు, అలసట, నీరసం ఇవే ఎక్కువ ఉంటాయి. సో ఒక చిన్న విటమిన్ టాబ్లెట్ వల్ల ఇవన్నీ తగ్గుతాయి అని అంటే డెఫినెట్గా మీకు ఆ నొప్పులు అలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే టెస్ట్ చేయించుకొని విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల అలాంటివి రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మేఘనా గారు. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డి విటమిన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.